హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్ష లేకుండా భారీ జీతంతో సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో క్లియర్గా చూస్తున్నట్లయితే నోటిఫికేషన్ చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే అస్సలు వదలొద్దు. ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ ఉద్యోగాలు వచ్చేసి ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసమే మెన్షన్ చేశారనమాట. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిగ్రీ స్ట్రీమ్స్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో అస్సలు వదలొద్దు. సో మంచి శాలరీ మెన్షన్ చేశారు. మినిమం 70,000 రూపాయల నుంచి మాక్సిమం 1,20,000 వరకు మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇంతకంటే మంచి జాబ్ నోటిఫికేషన్ ఉండదు. సో అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మన దేశం తరపున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇతర దేశాల్లో కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ నోటిఫికేషన్లో. సో ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో కొన్ని పోస్టులు వచ్చేసి మన ఇండియాలో, మరి కొన్ని పోస్టులు వచ్చేసి అబ్రాడ్లో కూడా ఫిల్ చేస్తారు కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అస్సలు వదలొద్దు. ఇతర దేశాల్లో ఉద్యోగం చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ ఒక చక్కటి అవకాశం. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ కంపెనీ నుంచి రిలీజ్ అయింది, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ EIL నుంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలని వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంజనీర్స్ని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే సివిల్, మెకానికల్, వెల్డింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరియు మెటీరియల్ మేనేజ్మెంట్ డిస్ప్లేకి సంబంధించి కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్లో 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, 91 ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో శాలరీ కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. సో సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వేరియస్ సంబంధించి, అలాగే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మినిమం క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి బీటెక్, BE లేదా BSc ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్ట్రీమ్స్ ఉండాల్సి ఉంటుంది. 60% మార్క్స్ అడిగారు అనమాట. సివిల్, మెకానికల్ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక అభ్యర్థులకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే అప్రైజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మెన్షన్ చేశారు. అలాగే రోస్టర్ పాయింట్ వరకు కూడా పొజిషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఎలిజిబిలిటీ చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా నోటిఫికేషన్ ద్వారా 9 రకాల ఉద్యోగాలని 91 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఒక అప్పర్ ఏజ్ లిమిట్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే SC, ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years, PWD క్యాండిడేట్స్ 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్ డేట్, కట్ ఆఫ్ డేట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. త్రూ అవుట్ ఇండియాలో ఉంది, అలాగే అబ్రాడ్లో కూడా మన కంపెనీ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. అబ్రాడ్ వెళ్ళాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం అనమాట. ఇక శాలరీ కూడా చూసుకోవచ్చు. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4కి సంబంధించినటువంటి వేకెన్సీ సంబంధించి కేటగిరీ వైస్ కూడా శాలరీ మెన్షన్ చేశారు. సో తప్పకుండా అప్లై చేయండి. మంచి శాలరీ మెన్షన్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పెర్ ఆనం వచ్చేసి 2 lakhs మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇనిషియల్గా 1 or 2 yearsకి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రిక్వైర్మెంట్ బేసిస్ కొన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు మెన్షన్ చేశారు. టోటల్గా 3 yearsకి వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలను రిక్రూట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి వెన్యూ మరియు టైం కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో వెన్యూ వచ్చేసి మనకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, సెక్టర్ 16 ఆన్ NH48, గురుగ్రామ్, హర్యానా అన్నటువంటి ఈ అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 8 AM అనమాట. సో మీకు సంబంధించినటువంటి డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక మనకి 9 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ A, C, D and G అనేటువంటి ఉద్యోగాలకి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, BE ఇచ్చేటువంటి జాబ్ 18 నుంచి 22వ తారీఖు వరకు, F&I అయినటువంటి ఉద్యోగాలకు వచ్చేసి 25 నుంచి 29 వరకు. ఇవి వచ్చేసి సీరియల్ నెంబర్లు అనుకోవచ్చు. వీటి ప్రకారంగా ఉద్యోగాలకు సంబంధించిన డేట్స్ మెన్షన్ చేశారు. సో పర్టికులర్గా మీ డేట్కి సంబంధించి అంటే మీ యొక్క జాబ్కు సంబంధించి డేట్ కూడా మీకు ఈమెయిల్ ద్వారా లేదా తెలియజేస్తారు. దాని ప్రకారం మీకు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకుని వెళ్ళాలి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని కూడా మనం సెల్ఫ్ అటెస్టేషన్ తీసుకుని అలాగే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అలాగే
అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈఎల్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క లింక్ ద్వారా ఈజీగా ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అన్ని కూడా మనం 31/3/2020 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం మీకు ఏజ్ లిమిట్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 21/4/2026 నుంచి 4/5/2020 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మన ఇండియాలో త్రూఅవుట్ ఇండియా లేదా అబ్రాడ్లో కూడా ఉద్యోగం చేసే అవకాశం, అది కూడా చాలా మంచి శాలరీతో ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఎక్కువ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.